వావ్, చిట్టి బెల్లం పట్టుకొని వచ్చేస్తా ఉంది అమ్మవారికి సమర్పించుకోవడానికి. జై బోలో సమ్మక్క తల్లికి. బాగా వచ్చింది. ఇప్పుడు ఏముందిలే, సమ్మక్క సారక్క జంపన్న బాగు జాలేరి బండ చిలకల కట్టు కుర్రు కొండ మేళారం అమ్మవారి దీవెన చల్లగా ఉండాలి అందరూ. గుడి ముందలున్న ప్రాంగణాన్ని అయితే చూపిస్తూ చూడండి. ఈ ప్రాంగణం మొత్తము రాతి స్తంభాలతో అయితే నిర్మిస్తూ ఉన్నారు. ఇక రాతి స్తంభాలను చూస్తే మాత్రం మొత్తంగా అయితే ఆదివాసీలకు సంబంధించిన సంస్కృతి సంప్రదాయాలు అయితే ఉట్టి పడతా ఉన్నాయి స్తంభం మొత్తంలో. మేడారంలో ఏ చౌరస్తా చూసినా ఇలాంటి అద్భుతాలే అన్నమాట. మొత్తం ఆదివాసీల జీవన విధానము, సంస్కృతి సంప్రదాయాలు వాటిని ప్రతిబింబించేలాగా మంచి విగ్రహాలు అయితే ప్రతిష్ఠించారు. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ హైదరాబాద్. హలో ఫ్రెండ్స్, నేను మీ హైదరాబాద్ బుల్ రైడర్ పూర్ణచంద్ర గంజి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నాకు తెలిసి మీరు బాగుంటారని, బాగుండాలని కూడా కోరుకుంటా ఉన్నా. తెలంగాణలో ఇప్పుడు కుంభమేళా సీజన్ స్టార్ట్ అయింది. తెలంగాణ కుంభమేళా అంటే తెలియని ఎవరు ఉండరు. మేడారం జాతర 2 ఏళ్లకు ఒకసారి వచ్చే కుంభమేళా. మన మేడారం జాతరకైతే కోట్లాది మంది వెళ్తారు. ఆల్రెడీ వెళ్తున్నారు, వెళ్ళే ప్లాన్ చేస్తున్నారు. ఖచ్చితంగా అందరూ వెళ్తారు. మోస్ట్లీ మీరు కూడా ప్లాన్ చేస్తురా? ఈ సంవత్సరం మేడారంలో చాలా మార్పులు అయితే జరిగినాయంట. చాలా అద్భుతంగా అయితే మేడారం అయితే తీర్చిదిద్దింది మన గవర్నమెంట్. అవన్నీ చూడడానికైనా పోవాలి ఏమేం చేసిరని చెప్పి. నేనైతే ఇప్పుడు మన తెలంగాణ కుంభమేళా మేడారం జాతరకు పోనీకైతే ప్లాన్ చేసిన. నేను ఒక్కడనే కాదు, ఈసారి మళ్ళీ ఫ్యామిలీ అందరం వెళ్తా ఉన్నాం. వెళ్దామని అయితే ప్లాన్ చేసేసిన. మీరు కూడా ప్లాన్ చేయరి. చలో మేడారం పోయి ఎంజాయ్ చేద్దామా? ఓకే, వెళ్ళి రెడీ కాపోండి. మరి మనము ఘట్టమ్మ దేవస్థానానికి అయితే వచ్చేసినాము. మేడారం పోయే వాళ్ళు ఎవరైనా సరే ఫస్ట్ అయితే మనకు ఘట్టమ్మ తల్లి దర్శనం చేసుకోవడం ఆనవాయితీ. చలో దర్శనం చేసుకోవడానికి వెళ్దాం. జై బోలో ఘట్టమ్మ తల్లికి జై. మా బంటు ఘట్టమ్మ సమ్మక్క తల్లికి ముఖ్యమైన అంగరక్షకురాలు ఉంటూ యుద్ధంలో సాహసోపేతంగా వీరోచితంగా పోరాడి వీరమరణం అయితే పొందిందంట. అమ్మవారికి ఎప్పుడు తోడుగా ఉండేదట. జై బోలో ఘట్టమ్మ తల్లికి. మనం ఇప్పుడు ఆల్మోస్ట్ పసరా అనే గ్రామం దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇది పసరా అనేది జంక్షన్ పాయింట్. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే సీదా మేడారంకి అయితే వెళ్ళిపోవచ్చు. ఎవరైతే ప్రైవేట్ వెహికల్లో వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, అంటే కార్లో కానీ ఆటోలలో కానీ డీసీఎంలో మన ఓన్ వెహికల్లో వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని వెళ్ళిపోవాలి. కమాన్ కనబడుతుంది కదా, ఈ కమాన్లకి వెళ్ళిపోతే సీదా మేడారంకి అయితే వెళ్ళిపోతాం. ఇక్కడ నుంచి జస్ట్ 18 కిలోమీటర్లు ఏముంటుంది. అదే బస్సులో వచ్చిన వాళ్ళు అయితేనేమో ఇంకా ముందరికి వెళ్ళి తాడవయ్య అనే ఊరు వస్తుంది. అక్కడ నుంచి ఆర్టీసీ బస్సులు అయితే అక్కడ నుంచి వస్తాయి అన్నమాట. ఎవరు వచ్చినా కూడా ఇదే కమాన్లకి వెళ్ళి లోపలికి వచ్చేసేయండి. ఈ సంవత్సరం కూడా మనం సమ్మక్క సారక్క జాతరకి అయితే వచ్చేసినాం. జై బోలో సమ్మక్క సారక్క తల్లికి జై హో. పదండిగా మేడారం ఎంట్రన్స్లకి అయితే వచ్చేసినాము. ఎంట్రన్స్ అయితే అదిరిపోయింది. ఇక చూడండి చౌరస్తా ఎంత మంచిగా ఉందో, వావ్ అనాల్సిందే. ఎందుకంటే ఆదివాసీల జీవన విధానాన్ని మన కళ్ళ కట్టేలాగా చూపించడం కోసం అయితే విగ్రహాలను అయితే ఇక్కడ ప్రతిష్ఠించారు. వావ్, మన రాష్ట్రపక్షి పాలపిట్ట, తర్వాత ఖడ్గమృగము, ఆహా, వాళ్ళ జీవన విధానాలని మనకు అర్థమయ్యేలాగా క్లియర్ కట్గా అయితే చూపిస్తూ ఉన్నారు అనమాట. నెమళ్ళు, కొంగలు, వావ్ అదిరిపోయింది. అగో మాట్లాడుతుండగానే మేడారం కమాన్ అయితే వచ్చేసింది. కమాన్కి కూడా పెయింటింగ్ వర్క్లు అయితే నడుస్తూ ఉన్నాయి. జై బోలో సమ్మక్క సారక్క తల్లికి జై హో. కమాన్ దాటి ముందరికి రాగానే జంపన్న వాగు అయితే వస్తుంది. జంపన్న వాగులో కూడా నీళ్ళు అయితే లేవు, మొత్తం రిపేర్ వర్కులు నడుస్తూ ఉన్నట్టున్నాయి. జంపన్న వాగులా ఇంకా నీళ్ళు వదలలేదు. మామూలుగా నీళ్ళు లక్నవరం నుంచి వదిలితే జంపన్న వాగులకైతే నీళ్ళు వస్తాయి. ప్రస్తుతానికైతే నీళ్ళు ఏం లేవు, కనబడుతుంది కదా. ఇంకా జాతర స్టార్ట్ అయ్యే టైంకి కరెక్ట్గా వదులుతారు. అప్పుడు అంటే అంతమంది జనాలు వస్తే వాళ్ళకి సరిపోవాలి కదా. ఇప్పుడు ప్రస్తుతానికైతే వాటర్ పైపులు పెట్టిరు. చిన్న పిల్లకాలువ పోతుంది, ఆ పిల్లకాలువలో స్నానం చేయొచ్చు, లేదంటే పైపులు పెట్టుకొని స్నానాలు చేయొచ్చు. మనమైతే కాలువలకే పోతున్నాం స్నానం చేయనీకే. నేను చెప్పిన పిల్లకాలువ ఇదే. ఇప్పుడు దీంట్లోనే మనం స్నానం చేయాల్సింది. చలో స్నానం చేసేద్దాం. ఇక అంత స్ప్రింక్లర్లు స్టార్ట్ చేసారు మళ్ళీ స్నానాలు చేయడానికి. స్నానాలు చేయడానికి ఫెసిలిటీ అయితే మంచిగానే ఉంది. ఫ్రెష్ వాటర్, ఇంకేం కావాలి, సూపర్.
వాగుల నీళ్ళు ఉండాలంటే మాత్రం జాతర టైంలోనే ఓపెన్ చేస్తారంట. లేడీస్ స్నానాలు చేసినాక మార్చుకోవడానికి వెనకాల చేంజింగ్ రూమ్స్ కూడా అరేంజ్ చేశారు ఇక్కడ. ఇక దర్శనానికి పోయే టైం అయింది. మా పక్కన ఉండే రూమ్ వాళ్ళు కూడా అమ్మవారికి మొక్కులు సమర్పించుకోనికైతే బంగారాన్ని తీసుకొని బయలుదేరారు. ఇక మేము కూడా బయలుదేరాలి దర్శనానికి. ఇది ఎంట్రన్స్ కమాను. ఇక్కడ నుంచి మెయిన్ కమాన్ అనమాట. ఇక్కడ నుంచి లోపలికి కనబడుతుంది కదా, అది ఇంకో కమాను. ఎదురు కనబడేది సమ్మక్క గద్దె. లోపలికి వెళ్ళిపోవచ్చు. రెగ్యులర్గా ఇలాగే వస్తారు కదా, బస్ స్టాండ్ నుంచి వచ్చేసి ఇంతకుముందుకి ఇక్కడ నుంచి లోపలికి ఎంట్రన్స్ ఉండేది. ఇప్పుడు మొత్తం మార్చేసారు. ఇది మెయిన్ కమాన్ పెట్టి ఇంకా వర్క్ నడుస్తూ ఉంది. ఇక్కడ చూడండి, ఆదివాసీల సంస్కృతి సంప్రదాయాలని మనకు వివరించడానికి అయితే ఇక్కడ విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఇక చూడురి, పండుగలప్పుడు కానీ తర్వాత ఇలాంటి జాతరప్పుడు కానీ వాళ్ళు వేషధారణ వేసుకుని వాళ్ళు నృత్యాలు అయితే చేస్తారు. అలాంటి విగ్రహాలనే మొత్తం ఇక్కడైతే ప్రతిష్ఠించారు అనమాట. రకరకాల నృత్యాలు, రకరకాల వేషధారణ. అబ్బో ఏమన్నా ఉందా అంటే సూపర్ అంటే సూపర్. ఎంట్రన్స్ అయితే అదిరిపోయింది కదా, చాలా బాగుంది. ఈ విగ్రహాలు, ఈ చౌరస్తా చూస్తే మాత్రం ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. ఇక్కడ నుంచి స్ట్రైట్కి వెళ్తే మళ్ళీ మనం పసరా వెళ్ళిపోతాము. ఇదేమో తాడుబాయి నుంచి వస్తాం, బస్ స్టాండ్ అనమాట. ముందర ఎంట్రన్స్ ఇది. ఆ రోడ్డు కనబడుతుంది కదా, అదేమో చిలకలగుట్ట పోయే రోడ్డు. చలో ఇక దర్శనానికి అయితే పోదాం. లోపల ఎట్లెట్లుందనేది చూపిస్తా పదండి. మేడారంలో మొక్కులు మొక్కినాక వాళ్ళ కోరికలు తీరితే నిలువెత్తు బంగారం ఇస్తాను మొక్కుతారు. ఒక సైడ్ ఏమో ఎవరు మొక్కితే వాళ్ళు కూర్చుంటారు, ఇంకొక సైడ్ ఏమో వాళ్ళ వెయిట్కి తగ్గట్టు బంగారం అన్నమాట. బంగారం తీసుకెళ్ళి అమ్మవారికి సమర్పించుకుంటారు. ఎట్లా అంటే కిలో ఇదైతేనేమో ఎత్తు బంగారము 65 రూపాయలు ఉంటుందంట. ఇదైతేనేమో 80 రూపాయలు, ఇదైతేనేమో 100 రూపాయలు. చిన్నవైతే 50 రూపాయల లెక్కన ఉన్నాయి. మనకి ఎట్లా కావాలనుకుంటే అట్లా తీసుకొని అమ్మవారికి బెల్లం అయితే సమర్పించుకోవచ్చు. గుడి ముందరనే ఉంది ఈ షాపు. చిట్టి బెల్లం పట్టుకొని వచ్చేస్తా ఉంది అమ్మవారికి సమర్పించుకోవడానికి. చలో చిట్టి దర్శనం పోదామా? జై బోలో సమ్మక్క సారక్క తల్లికి. అమ్మో నువ్వు కూడా నారా? వీడు చూడండి. అరే టుకులు ఎక్కడ పోతున్నావులా? అబ్బో చిన్నోడు కూడా బెల్లం తీసుకొని వస్తుండు అమ్మవారికి బెల్లం సమర్పించడానికి. వామ్మో వీడి గిత్తతున్నాడు. వీడి ఇప్పటి నుంచే బెల్లం సమర్పిస్తాడు అమ్మవారికి. జై బోలో సమ్మక్క తల్లికి, జై సారలమ్మ తల్లికి. వావ్ సూపర్. మనకు గుడికి ఎంట్రన్స్లోనే మెడికల్ క్యాంప్ కూడా ఉంది. గుడికి దగ్గరలోనే పక్కనే చూడండి టిటిడి కళ్యాణ మండపం అని చెప్పేసి ఇక్కడ మనకు మెడికల్ క్యాంప్ అయితే అరేంజ్ చేశారు. అదేమో ఐటీడీఏ ఆఫీసు, అటు సైడ్ ఏమో పసల రోడ్ అనమాట. ఇదేమో ఎంట్రన్స్. మీకు మెడికల్గా ఏమైనా అవసరం ఉంటే వెంటనే ఇక్కడికి వచ్చేసి ట్యాబ్లెట్లు సిరప్లు తీసేసుకోండి. ఈ మెడికల్ క్యాంపు ఫ్రీనే, ఉచిత వైద్య శిబిరం అంట. అయిపోయిందా దర్శనం? ఎక్కడి నుంచి వచ్చారు? అశ్వాపురం ఖమ్మం. ఓకే, మీ బాబుకి పుట్టింటి కదా? మనవాడు. మనవాడు. ఓకే ఓకే, దర్శనం అయిపోయిందా? అయిపోయింది. ఓకే ఓకే. పిల్లలకి పుట్టింటికలు కూడా తీస్తారు మేడారంలో. ఇక చూడు ఈ గుడి ముందల కూడా అభివృద్ధి పనులు అయితే ఉన్నాయి. ఎదురుగా అయితే పెద్ద పెద్ద షెడ్లు అయితే కడతారు. దర్శనాలకు వచ్చే వాళ్ళని ఆ షెడ్లలో పంపించి అక్కడ నుంచి ఈ క్యూ లైన్ల నుంచి దర్శనానికి అయితే పంపిస్తారనమాట. ఈ అందరు ఈ క్యూ లైన్ల నుంచి వచ్చి సీదా డైరెక్ట్ కమాన్లకి వెళ్ళి మెయిన్ ఎంట్రన్స్ కమాన్లకి వెళ్ళి గుళ్ళకి అయితే దర్శనానికి వెళ్ళిపోవాలి. గుడి ముందర ఉన్న ప్రాంగణాన్ని అయితే చూపిస్తూ చూడండి. ఈ ప్రాంగణం మొత్తము రాతి స్తంభాలతోటి అయితే నిర్మిస్తూ ఉన్నారు. ఇక రాతి స్తంభాన్ని చూస్తే మాత్రం మొత్తంగా అయితే ఆదివాసీలకు సంబంధించిన సంస్కృతి సంప్రదాయాలు అయితే ఉట్టి పడతా ఉన్నాయి స్తంభం మొత్తంలో. ఇటు సైడ్ స్తంభం ఇలాగే ఉంది, అటు సైడ్ స్తంభం కూడా అలాగే ఉంది. వాళ్ళ నృత్యాలు, వాళ్ళ సంప్రదాయాలు, వాళ్ళ కట్టుబాట్లు, తర్వాత వాళ్ళు పెంచుకున్న పక్షులు, వాళ్ళు పెంచుకున్న జంతువులు మొత్తం ఈ స్తంభాల మీద వాళ్ళకు సంబంధించినవి కనబడేలాగా తీర్చిదిద్దిరు ఈ స్తంభాలను. మాత్రం చాలా బాగుంది. గుడి లోపలికి రాగానే గుడిలో ఉన్నటువంటి ఫేమస్ పర్సనాలిటీల ఫోటోలు అయితే ఇక్కడ ఉన్నాయి. ఎవరో కాదు, దొంగలు అనమాట వీళ్ళంతా. వీళ్ళతోటి జాగ్రత్త. దర్శనానికి వచ్చే ముందర మాత్రం మొత్తం 3 ద్వారాలు అయితే ఉన్నాయి. 3 ద్వారాల నుంచి దర్శనానికి అయితే అలో చేస్తారు. ప్రతి ఒక్కరి తల మీద బంగారం అయితే ఉంది. బంగారం అయితే అమ్మవారికి సమర్పించడానికి అయితే అందరు తీసుకొని వస్తూ ఉన్నారు. సమ్మక్క తల్లి గద్దె దగ్గరికి అయితే వచ్చేసిన అమ్మవారి దర్శనం కూడా చేసుకుంటున్నా. నాతో పాటు మీరు కూడా చేసుకోరి. ఇక్కడ పబ్లిక్ అంతగానం లేరు, కనబడుతుంది చూడండి, కొంచెమే ఉన్నారు కాబట్టి అందుకనే లోపలికి గద్దె దగ్గరికి అయితే అలో చేసిరు పబ్లిక్ని అందరినీ. వాళ్ళతో పాటు మేము కూడా లోపలికి వచ్చి అమ్మవారిని మంచిగా ముట్టుకొని దర్శనం అయితే చేసుకొని మీకు కూడా దర్శనం చేపిస్తా ఉన్నా. నేను ఒక్కడిని దర్శనం చేసుకోవడం కాదు, మీరు కూడా దర్శనం చేసుకొని నాతో పాటు మీరు కూడా సుఖ సంతోషాలతోటి
భోగభాగ్యాలతోటి వర్ధిల్లాలని అమ్మవారిని అయితే మొక్కుతా ఉన్నా. మీరు కూడా మొక్కండి. జై బోలో సమ్మక్క తల్లికి జై. సమ్మక్క తల్లి దర్శనము ఇంత దగ్గర నుంచి చేసుకోవాలంటే చాలా అదృష్టం చేసుకొని ఉండాలి. నాతో పాటు మీరు కూడా బాగా అదృష్టం చేసుకొని ఉన్నారు కాబట్టి మనకి ఇలాంటి బ్రహ్మాండమైన దర్శన భాగ్యం అయితే అమ్మవారు మనకు కల్పిస్తూ ఉన్నారు. దర్శనం అయితే మస్తు అయింది. ఇక జనాలు చూడండి ఎట్లా ఉన్నారో. జనాలు అంతా బెల్లం కోసం ఎగబడతా ఉన్నారు. బంగారం తెచ్చుకోవాలి అమ్మవారి దగ్గర నుంచి బంగారం తెచ్చుకోవడానికి తెగ ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. ప్రయత్నం చేసే వాళ్ళకందరికీ బంగారం అయితే దొరుకుతా ఉంది మంచిగా. అయినా దర్శనం ఏం పేరు నీ పేరు? మారుతియా? సూపర్. ఎక్కడి నుంచి వచ్చినావు? వెరీ గుడ్. జై బోలో సమ్మక్క తల్లికి. సమ్మక్క దర్శనం అయిపోయింది. సారక్క దర్శనంకి వెళ్ళాం పదండి. సారక్క దర్శనం అయితే చేసుకోండి. లోపలికి అయితే పంపిస్తలేరు. లోపల బండలు అయితే వేస్తూ ఉన్నారు. అందుకనే ఎవరిని లోపలికి అయితే పంపించట్లే. ఇంత మంచి దర్శనం మనకి ఎప్పుడు కాదు. ఎందుకంటే ఒకవేళ లోపల పంపించినా కూడా అంత జనాలే ఉంటారు. దర్శనం చేసుకోనికైతే మనకు అంత అవకాశం కలగదు. ఇక్కడ నుంచి కూడా దర్శనం చేసుకోవడం మహాభాగ్యం. జై బోలో సారక్క తల్లికి జై. ఇక మీరు చూస్తున్నది గోవిందరాజుల గద్దె. గోవిందరాజుల గద్దె దర్శనం అయితే చేసుకోండి. జై బోలో గోవిందరాజులకి జై. మా బొట్టు పెడతాను. ఇక మీరు ఇప్పుడు చూసేది పగిడిద్దరాజు గద్దె. పగిడిద్దరాజు గద్దెది అయితే దర్శనం చేసుకోండి. జై బోలో పగిడిద్దరాజుకి జై హో. పగిడిద్దరాజు దర్శనం అయిపోయినాక డైరెక్ట్ ఎగ్జిట్. ఇక బయటికి ఎగ్జిట్ కూడా మళ్ళీ 3 గేట్లు ఉన్నాయి. ఎంట్రన్స్లు 3, ఎగ్జిట్లు 3. ఇదొకటి, అదొకటి, అదొకటి. ఇది పగిడిద్దరాజు, గోవిందరాజు, సారక్క, ముందల సమ్మక్క. సమ్మక్క గద్దె, సారక్క గద్దె, పక్కనే పోతురాజు గద్దె. జై బోలే పోతురాజు గద్దెకి జై హో. చిట్టి దర్శనం చేసుకున్నావా? ఇక్కడ ఏం దర్శనం చేసుకున్నావు? ఓకే, బాగుందా? నచ్చిందా? ఓకే. అమ్మవార్ల దర్శనం చేసుకుని బయటకు వచ్చేటప్పుడు కూడా బయటి ద్వారాలని మంచిగా రాతి స్తంభాలు పెట్టి అయితే నిర్మించారు. ఇంకా రాతి స్తంభాల మీద ఏంది ఆదివాసీల జీవన విధానము ఉట్టిపడేలాగా మంచిగా చెక్కిపించారు. ఇంతటితో అయిపోలేదు. అమ్మవార్ల గద్దెల చుట్టూ ప్రహారీ గోడను అయితే కట్టిరు. ఈ గోడను చూస్తే మాత్రం నవ్వుతో నవ్విష తినాల్సిందే. ఎందుకంటే ఆదివాసీల జీవన విధానాన్ని మన కళ్ళకు కట్టేలాగా చూపిస్తూ ఉన్నారు. ఇక చూడండి, ఇది చూపిస్తా. వాళ్ళు ఎట్లా బతికిర్రు, వాళ్ళు జంతువుల్ని ఎంత మంచిగా మచ్చిగా చేసుకొని వాటి నుంచి వాళ్ళు ఎట్లా లాభం పొందిరు, వాళ్ళ పంటలేంది, వాళ్ళు వాడిన వస్తువులేంది, తర్వాత వాళ్ళ బాంబూ ట్రీస్ మొత్తం వాటిని వాడేది అది కూడా కనబడేటట్టు వాళ్ళ జీవన విధానాన్ని మొత్తం మన కళ్ళకు కట్టేలాగా చూపిస్తున్నారు అనమాట. మొత్తాన్ని మనకు మంచిగా చూపించే ప్రయత్నం అయితే చేసిరు. చూడడానికి అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా చూస్తే వావ్ అంటారు ఖచ్చితంగా. నిజంగా ఇది అద్భుతమే. జాతర టైం వరకు గుడి చుట్టుపక్కల ప్రాంతం మొత్తం అద్భుతంగా అయితే తయారవుతుంది. మొత్తం మాడిఫికేషన్ అయితే జరుగుతూ ఉంది. దర్శనం అయితే వేసుకొని వచ్చేసాము. ఇక దర్శనం అయిపోయినాక మనకు నెక్స్ట్ పని ఏముంటుంది? ఇక కోడిని కోసుకొని తినాలి. ఈడైతే ఒక నాటుకోడిని అయితే తీసుకుంటా ఉన్నాం. 2.5 కిలోలు పడుతుందా? ఓకే. జై. ఏం పేరు బ్రో? వేణుగౌడ్. నీ పేరు? చందన్. మీరు కూడా కాజీపేటనా? దర్శనం అయిపోయిందా? కళ్ళు తెచ్చుకోండి, చిల్లుగండి. వరంగల్ బోల్తే. ఓకే, ఎంజాయ్ చేస్తురంట. ఓ మనోడు మంచిగా ఊరి నుంచి కళ్ళు తెచ్చుకున్నాడు. మేడారం అంటేనే మజా చేయాలి. అమ్మవారి దర్శనం చేసుకోవాలి, ఆశీర్వాదం తీసుకోవాలి, మంచిగా ముక్క తిని చుక్కేయాలి. కళ్ళు అయినా సరే, మందు అయినా సరే. డ్రైవింగ్ మాత్రం చేయొద్దు మందు ఆగినాక, గుర్తుపెట్టుకోరి. వచ్చేటోళ్ళు ఎవరైనా సరే మందు తాగని దోస్తుని తీసుకొచ్చుకోరి, తాగి ఎంజాయ్ చేసి ఆ దోస్తుని తీసుకుపోయి ఇంటికాడ దాపుకోరి. కానీ డ్రైవింగ్లో మాత్రం దాపకూరి. బండ్ల మీద వచ్చిన వాళ్ళు కంపల్సరీ హెల్మెట్ వాడాలి. ఖచ్చితంగా మందు తాగి డ్రైవ్ మాత్రం చేయొద్దు. ఓకే, ఇది మాత్రం ఫాలో కారి. మామూలుగా బాయిలర్ కోళ్ళు అయితేనేమో 250 రూపాయలు కిలో అంట. నాటుకోళ్ళు అయితే 500. జై బలో సమ్మక్క సారక్క తల్లికి జై హో. మేడారంకి వచ్చి ఇక్కడ నైట్ స్టే చేయాలనుకుంటే మనకు ఒక మంచి రూమ్లు అయితే కావాలి. మేడారంలో నేనైతే ఒక దగ్గర రూమ్ తీసుకున్నా. లాస్ట్ టైం కూడా ఇదే ఏరియాలో తీసుకున్నా, ఇప్పుడు కూడా సేమ్ అదే ఏరియాలో తీసుకున్నా. చూడండి, ఆడ ఎదురుగా చౌరస్తా కనబడతా ఉంది.
మనం పసరా నుంచి వచ్చినాం. పసరా నుంచి వస్తే జంపన్న వాగు దాటితే ముందరికి రాగానే చౌరస్తా. ఆ దారిలోకి వెళ్ళి బస్ స్టాండ్ రోడ్డుకి వస్తే ఈ రోడ్లోకి వచ్చినాక మనకి ఎల్విఆర్ రూమ్స్ అని కనబడుతుంది కదా బోర్డు. రూమ్ కూడా చూపిస్తా, ఇప్పుడు వెళ్ళి చూద్దాం రండి. వీళ్ళ ఎదురుగానే మళ్ళీ గల్లీ ఉంటుంది. ఈ గల్లీలోకి వెళ్ళి సీదా పోతే గుడి అనమాట. ఆడ మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ కూడా కనబడుతుంది కదా, దాని పక్కనే గుడి. ఎల్విఆర్ రూమ్స్, తర్వాత వీళ్ళది షాపు విజయ కూల్ డ్రింక్ అని ఉంటుంది. అవి వచ్చేసి రూమ్స్. పైన ఫ్లోరు వర్క్ అవుతూ ఉంది, కింద రూమ్స్ అయితే ఉన్నాయి. మనం తీసుకున్న రూమ్ ఇది. మా వాళ్ళు వంట చేస్తూ ఉన్నారు. హాల్ మనకి రూమ్లో 2 బెడ్లు అయితే ఇస్తాడు. తర్వాత ఇక్కడ కిచెన్ సెటప్, సెల్ఫ్లు కూడా ఉన్నాయి, ఫ్యాన్ కూడా ఉంది. లాలు నాయక్ ఈయననే ఓనర్. ఫోన్ చేయండి, మాట్లాడండి, బుక్ చేసుకోండి. ఓకే, నెంబర్ పైన కూడా కనబడుతూ ఉంది. మేడారంలో ఏ చౌరస్తా చూసినా ఇలాంటి అద్భుతాలే అన్నమాట. మొత్తం ఆదివాసీల జీవన విధానము, సంస్కృతి, సంప్రదాయాలు వాటిని ప్రతిబింబించేలాగా మంచి విగ్రహాలు అయితే ప్రతిష్ఠించారు. ఎక్కడ చూసినా ఇదే. ఈ చౌరస్తా వచ్చేసి మెయిన్ చౌరస్తా. మనం జంపన్న వాగు నుంచి వస్తాం కదా, అక్కడ నుంచి వచ్చినాక ఒక చౌరస్తా అయితే వస్తుంది. అదే చౌరస్తా ఇది. ఈ చౌరస్తా నుంచే రోడ్ 2గా విడిపోతుంది. కుడి సైడ్ ఒక రోడ్డు, ఎడమ సైడ్ ఒకటి. కుడి సైడ్ వెళ్తేనేమో హరిత రిసార్ట్కి వెళ్తాము, అలాగనే బస్ స్టాండ్ దాకా వెళ్ళిపోవచ్చు. ఎడమ సైడ్ అయితే సీదా దర్శనానికి వెళ్ళిపోవచ్చు. డైరెక్ట్ దర్శనం లైన్ కాడికి వెళ్ళిపోతాం అన్నమాట, క్యూ లైన్ల కాడికి. మా వాళ్ళు ఇక చిన్నగా షాపింగ్ అని వచ్చారు. ఇగో ఒక దగ్గరికి వచ్చినాం, మొత్తం ఈడనే ఉన్నాయి. దాని ఏమంటారు, హ్యాండ్ బ్యాగులు, గాజులు, మొత్తం. చలో చూద్దాం ఇక ఏమేమి షాపింగ్ చేస్తారో వీళ్ళు. వామ్మో, ఈ ఆడవాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళకి ఎన్ని షాపులు తిరిగి నచ్చవు. మేము ఈ గాజుల షాపు ఒక 10దో 15దో వస్తున్నాం, చూస్తున్నాం. ఏమైంది చూస్తురు? ఇది 15వ షాపు. ఓకే 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 ఓకే. పాపం వాళ్ళకి ఎంత ఓపిక ఉంది. మాకు సీట్లు కూడా వేసారు చూడగా, మగోళ్ళకే ఇవి తెలుసా. ఈ సీట్లు మా మగోళ్ళకే చూడు, ఓన్లీ జెంట్స్ మాత్రమే కూర్చుంటారు, లేడీస్ షాపింగ్ చేస్తారు. ఓకే ఓకే. అమ్మాయ సీట్లు వేసిన షాపు దాతలకి సుఖీభవ. కాళ్ళు కూస్తున్నారా బాబాయ్. చేయండి షాపింగ్ చేయండి. నైట్ పూట కూడా సమ్మక్క సారక్క గద్దెలు ఎట్లుంటాయో చూపిద్దామని తీసుకొచ్చిన చూడురి. జై బలో సమ్మక్క తల్లికి. బాగా వచ్చింది ఇప్పుడు. జై బలో సమ్మక్క తల్లికి, జై బలో సారక్క తల్లికి. బామ్మడిదికి నాకు 2 బావబామడులకు బంగారం మీద బంగారం వచ్చేసింది. ఈ సంవత్సరం సమ్మక్క సారక్క దయ వల్ల మాకైతే బంగారం మంచిగా లభించింది. ఏమంటావు, హ్యాపీయా? సూపర్. మేడారంలో ఆదివాసీలకు సంబంధించి మ్యూజియం కూడా ఉందన్నమాట. అది చూడడానికైతే వచ్చేసినాము. ఈ మ్యూజియం వచ్చేసి బస్ స్టాండ్కి దగ్గరలో ఉంటుంది, వాకేబుల్ అనమాట, నడుచుకుంటూ రావచ్చు. గుడికి కూడా దగ్గరనే. చలో చిట్టి వెళ్దామా మ్యూజియంకి? చలో. శ్రీ సమ్మక్క సారలమ్మ ఆదివాసీ మ్యూజియం. మనకి మ్యూజియంలోకి ఎంట్రీ అయితే టికెట్ ఉంది, ఒక్కొక్కరికి 10 రూపాయలు. చిన్నపిల్లలకైతే ఏం లేదు, పెద్దవాళ్ళకైతే 10 రూపాయలకు ఒకటి. మేడారం చుట్టూ చూడాల్సిన ప్రదేశాల లిస్ట్ అయితే ఇక్కడ పెట్టేసారు. మనకి ఎంట్రన్స్లోనే కొమరం భీం స్టాచ్యూ అయితే కనబడుతుంది. Which has determined your fate. I've never seen so clear. I feel the end and it's near. The day of reckoning's here. The sound of deafening fear. You don't die if you try. You just might get a little bit of trouble. Right in your side. You will never see me coming. చిట్టి ఎలా ఉంది మ్యూజియం? బాగుందా, నచ్చిందా? ఇప్పుడు మనం చిలకలగుట్టకు అయితే వస్తూ ఉన్నాము. మన గుడికి ఎదురు ఒక లైన్ ఉంది కదా, ఆ లైన్లోకి వెళ్ళి సీదా వస్తే చిలకలగుట్ట దగ్గరికి అయితే వచ్చేస్తాము. ఈ ఎంట్రన్స్ గేట్ కనబడుతుంది కదా, ఈ గేట్ల నుంచి లోపలికి పోయి పండుగ రోజు అమ్మవారిని గుట్టలకి వెళ్ళి తీసుకొని వస్తారు మేళ తాళాలతోటి.
సమ్మక్క తల్లి చిలకల గుట్టలో ఉంటుంది. ఇక చూపిస్తున్నా చూడండి, నా వెనక కనబడే కొండ ఉంది కదా, ఇదే గుట్ట. పైకి పోయి జాతర రోజు అమ్మవారిని తీసుకొని వస్తారు మంచిగా మేళ తాళాలతోటి. ఇంతకుముందుకు ఒక గేట్ చూపించిన కదా, ఆ గేటే అనమాట అది. ఇంతకుముందు చూపించిన గేట్ ఉంది కదా, గేట్ దాటుకొని ముందరికి వస్తే ఇక రైట్ సైడ్ అయితే ఇక చిన్న కాలువ పోతూ ఉంటుంది. ఈ కాలువ దగ్గర బండ్లు ఆపుకొని కిందికి అయితే దిగాలి. నీళ్ళు అయితే మంచిగా ఫుల్ క్రిస్టల్ క్లియర్ నీళ్ళు, ఎంత బాగున్నాయి చూడండి. చల్లగా కాళ్ళు పెట్టగానే సూపర్ అనిపిస్తూ ఉంది. తాగినవారా? బాగున్నాయా? తీయగున్నా. మనం లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ ప్లేస్ చీకట్ అయిపోయింది, అప్పటికి లైటింగ్ లేకుండే. ఇప్పుడు డే టైంలో వచ్చినాం మీకు చూపించడానికి. చూడండి, మీరు కూడా ఇక్కడికి మేడారంకి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే చిలకల గుట్టకు వచ్చి మంచిగా నీటి టేస్ట్ చూడండి, చాలా బాగుంటాయి. మీరే మళ్ళీ క్యాన్లు పట్టుకోపోతారు. మేము ఆల్రెడీ పట్టుకొని వెళ్తున్నాం. ఈ నీళ్ళు లోపల ఆ కొండల నుంచి కిందికి వచ్చినాక లోపల నుంచి ఒక దార అయితే వస్తూ ఉంది. ఆ దారాలకి వెళ్ళి అయితే కంటిన్యూగా వస్తున్నాయి. ఇక్కడ మంచిగా తాటి బొత్త పెట్టి నీళ్ళు తాగడానికి అయితే ఏర్పాట్లు చేసారు. మేడారంలో ఘోరంగా దుమ్ము పడుతూ ఉంది. చూడు మన కార్ ఎట్లా అయిపోయిందో. ఎలా అనిపించింది మేడారం? బాగుందా? మేడారంలో మొత్తము అభివృద్ధి పనులు అయితే ఫుల్గా జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా అభివృద్ధి అభివృద్ధి అభివృద్ధి. మొత్తం మేడారం రూపురేఖలే మారిపోతూ ఉన్నాయి. చలో మరి మీరు కూడా ప్లాన్ చేయండి. నాకు తెలిసి మీరు ఆల్రెడీ ప్లాన్ చేసే ఉంటారు. తొందరగా వచ్చేసేయండి, అమ్మవారి దర్శనం చేసుకొని ఆశీస్సులు పొందండి. అలాగనే మేడారంలో అన్ని ప్లేసులు కవర్ చేయండి. ఈసారి మ్యూజియంకి వెళ్ళండి, చిలకల గుట్టకి వెళ్ళండి, మన జంపన్న వాగుల స్నానాలు కూడా చేయండి. ఓకే, నీళ్ళు ఫ్రెష్ గానే ఉన్నాయి, కాకపోతే తక్కువ ఉన్నాయి. జాతర టైంలో వస్తే ఇంకా ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు, జన సముద్రం ఉంటుంది, అది సంగతి. చలో ఇక మరి నేను ఈ వీడియోని ఇక్కడితో ఆపేస్తా ఉన్నా. మీరు కూడా మేడారం ప్లాన్ చేయరి, వచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందండి, ఇక్కడ ఫుల్ ఎంజాయ్ చేయండి. ఎలా అనిపించింది వీడియో? నచ్చిందా? నచ్చితే మన వీడియోని లైక్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, ప్రెస్ చేయండి. కొత్త వీడియోలు వచ్చినప్పుడు మీకు నోటిఫికేషన్లు వస్తాయి, మన కొత్త వీడియోలు చూడొచ్చు. అలాగే ఈ వీడియో చూశాక మీకు ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో మీ ముందరికి వస్తా. అప్పటి వరకు టాటా, బాయ్ బాయ్, జై హింద్, జై భారత్, జై శ్రీరామ్.